ఆ ముగ్గురు కుమారుల పేరు ఏమిటయ్యా అంటే అబ్రహాము. అప్పుడు అతని పేరు అబ్రాము. రెండవ వాని పేరు నాహోరు. మూడవ వాని పేరు హారాను. దయచేసి గమనించండి, తెరహు అనేటటువంటి వ్యక్తికి ముగ్గురు కుమారులు అబ్రహాము, నాహోరు, హారాను అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ముగ్గురు కుమారులలో హారానుకు, నాహోరుకు పిల్లలు పుట్టారు. 3 కుటుంబాలు, అబ్రహాము కుటుంబము, నాహోరు కుటుంబము, హారాను కుటుంబము. ఈ 3 కుటుంబాలు 2 కుటుంబాలు ఫలించినాయి, ఒక కుటుంబం ఫలించలా. మోడు బారిన కుటుంబం, పిల్లలు లేని కుటుంబం, నిరాశతో, నిస్పృహతో, నిరుత్సాహముతో నిండిపోయిన కుటుంబం. పిల్లలు కలిగినటువంటి కుటుంబంలో ఎంతో సందడి ఉంటుంది. పెళ్ళైనప్పటికీ 2, 3, 5, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయినప్పటికీ, 25 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకుండా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఆ భార్య, ఆ భర్త ఎంత నిరాశతో ఉంటారో, నిస్పృహతో ఉంటారో, ఎంత దుఃఖంతో ఉంటారో అది కేవలం అటువంటి అనుభవం గుండా వెళుతున్న వారికి మాత్రమే తెలుస్తుంది. అటువంటి అనుభవం గుండా వెళ్ళే వారికే అది తెలుసు. అయితే వినండి, ఇప్పుడు దేవునికి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. నాకంటూ ఒక జనాంగం ఉండాలి, నన్ను సేవించేటటువంటి ఒక జనము, ఒక ప్రజ ఉండాలి. ఆ జనాన్ని ఎవరి నుంచి నేను ప్రారంభించాలి అనే ఒక ఆలోచన, ఒక ప్రశ్న వచ్చింది. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు పక్షపాతము కలవాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని దేవుడు పక్షపాతి అని చెప్పి అంటున్నారు? లేకపోతే ఏమిటంటే, ప్రపంచంలో ఎన్నో జనాలు ఉండగా, ఎంతోమంది ప్రజలు ఉండగా, ఎన్నో దేశాలు ఉండగా ఎందుకని దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నాడు, మరి మిగతా ప్రజల్ని ఎందుకు ఎన్నుకోలేదు అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, ఒక చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, చక్కగా చిత్రాలు చిత్రీకరించే చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి. అతను ఎప్పుడూ కూడా ఆర్ట్ బోర్డు ముందు పెట్టుకుంటాడు, ఒక చక్కని వైట్ పేపర్ తీసుకుంటాడు, దాన్ని ఆ ఆర్ట్ ప్యాడ్కి అంటిస్తాడు, ఒక చిత్రాన్ని గీస్తాడు. ఒక వైట్ చార్ట్ తీసుకుంటాడు, చిత్రం గీస్తాడు. కానీ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఆ ఆర్ట్ వేసేటటువంటి వ్యక్తి ప్రక్కన చాలా వైట్ చార్ట్స్ ఉంటాయి. ఆర్టిస్ట్ కాబట్టి వందల సంఖ్యలో అతను వైట్ చార్ట్స్, వైట్ పేపర్స్, దొంతర్లు పెట్టుకుంటాడు. కానీ తాను కలిగి ఉన్నటువంటి నైపుణ్యత, తాను కలిగి ఉన్నటువంటి స్కిల్, ఎంత చక్కగా చిత్రాలు చిత్రీకరించగలడో తెలియచేయాలి అంటే అన్ని వందల వైట్ పేపర్స్లో, వైట్ చార్ట్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ 100 పేపర్లు ఉన్నప్పటికీ ఆ 100 పేపర్లో ఒక వైట్ షీట్ సెట్ చేసుకొని దాన్ని ఆ బోర్డుకి అంటించి తనకున్నటువంటి స్కిల్ ఏమిటో, చిత్రీకరించేటటువంటి నైపుణ్యత ఏమిటో తెలియచేసే ప్రయత్నం చేస్తాడు. అదేమిటి, వందల చార్ట్స్ ఉన్నప్పుడు, 100 వైట్ పేపర్లు ఉన్నప్పుడు ఎందుకు దాన్నే తీసుకున్నాడు? ఏదో ఒకదాన్ని తీసుకోవాలిగా, ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవాలిగా. తను ఎంత అద్భుతమైన చిత్రకారుడో తెలియచేయడానికి ప్రపంచంలో ఎన్నో జాతులు, ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు ఒక కుటుంబాన్ని చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుణ లక్షణాలు ఏమిటో ప్రజలకు తెలియచేయడానికి ఒక కుటుంబం ఆయన కావాల్సి వచ్చింది. విచిత్రమైనటువంటి విషయం మీతో పంచుకుంటున్నాను, వినండి. మనలో ఎవరైనా ఉన్నారా, నాది మోడు బారిపోయిన జీవితం, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా సుఖంగా ఉంటున్నారు, వాళ్ళకి ఏ కష్టాలు లేనట్టుగా అనిపిస్తుంది.
వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి, ఆ పిల్లలకు చక్కని సంతానం ఉంది, వాళ్ళకంటూ ఒక సొంత గృహం ఉంది, వాళ్ళకంటూ ఒక మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళకి సంపాదన ఉంది. ఏమిటో నా బ్రతుకే ఎటు కాకుండా పోయింది, ఏమిటో నా కుటుంబంలోని ఎటువంటి సుఖము సంతోషం లేకుండా అయిపోయింది, ఎందుకో నాకే పిల్లలు లేకుండా అయిపోయాను. నిరుత్సాహము నిస్పృహలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ఆనాడు దేవుడు ఒక కుటుంబాన్ని చూశాడు. అతని పేరు తెరహు. తెరహుకు 3 కుమారులు ఉన్నారు, 3 కుటుంబాలు ఉన్నాయి. అనగా తెరహు కుటుంబంలో ఉన్న 3 కుమారులకు 3 కుటుంబాలు ఉన్నాయి. ఈ 3 కుటుంబాల్లో 2 కుటుంబాలు ఫలించినాయి, సుఖము సంతోషము కలిగి జీవిస్తున్నాయి. ఒక కుటుంబంలో సంతోషం లేదు, సంతానము లేదు. కాబట్టి వారు సంతాపంతో అల్లాడిపోతూ ఉన్నప్పుడు దేవుని కళ్ళు ఫలించిన ఆ 2 కుటుంబాల మీద పడలా, మోడు మారిన అబ్రహాము కుటుంబం మీదే దేవుని కళ్ళు పడినాయి. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నిరాశ గుండా వెళుతున్నవాడు, నిస్పృహ గుండా వెళుతున్నవాడు, నిరుత్సాహం గుండా వెళుతున్నవాడు. ఇతరులతో మీ జీవితాలు పోల్చుకున్నప్పుడు మీ జీవితాలు ఏమిటో అతిగతి లేనట్టుగా కనిపిస్తున్నాయా? అర్థం పర్థం లేనట్టుగా అనిపిస్తున్నాయా? ఎందుకు బతుకున్నాను నాకు అర్థం కావట్లా, ఏమి సాధిస్తున్నాను నాకు అర్థం కావట్లా అనేటటువంటి అస్తవ్యస్తంగా నీ జీవితం ఉందా? నా వల్ల ఎవరికి ప్రయోజనం, దేవుడు కూడా నన్ను పట్టించుకోవటంలా అనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయా? అయితే నీకు శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, దేవుడు నిన్నే పట్టించుకోవాలి ఆశపడుతున్నాడు, నిన్నే దర్శించాలి ఆశపడుతున్నాడు. ఒక డాక్టర్ బాగా ఫేమస్ అయ్యాడు అనుకోండి, ఎలా అవుతాడు చెప్పండి? జ్వరం తగ్గిస్తేనా, తలనొప్పి తగ్గిస్తేనా? ఆ హాస్పిటల్ తీసుకెళ్ళామండి, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, ఎవరు కూడా సాధ్యం కాదన్నారండి, ఎవరు కూడా అడ్మిట్ కూడా చేసుకోలేదండి, ఎవరు కూడా బ్రతికే ఛాన్స్ లేదని చెప్పి అందరూ కూడా బ్రతికే ఛాన్స్ లేదని చెప్పేశారండి, వేస్ట్ తీసుకెళ్ళిపోమండి అని చెప్పి అన్నప్పుడు మేము ఎంతో దిగులుగా హాస్పిటల్ నుంచి ఆ వ్యక్తిని తీసుకొచ్చేస్తున్నాం, అతను తీసుకొచ్చేస్తున్నాం. ఈ లోపల ఒక డాక్టర్ ఎదురొచ్చాడు. ఏమైంది? ఏమీ లేదండి, ఛాన్స్ లేదన్నారండి, హోప్ లేదన్నారండి, లోపల తీసుకురండి నేను చూస్తాను అని చెప్పి ఆ డాక్టరు హోప్ లేదని తీసుకెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని కాస్త లోపలికి తీసుకెళ్ళాడండి, ట్రీట్మెంట్ చేశాడండి. చచ్చిపోతాడని చెప్పిన ఆ వ్యక్తిని ఆ డాక్టరు వైద్యం చేయడం ద్వారా బ్రతికించాడండి. ఆయన సామాన్యుడు కాదండి, అందరిలాంటి వాడు కాదండి అని చెప్తావా చెప్పరా? ఎప్పుడు చెప్తాం చెప్పండి? అందరూ హోప్స్ లేవని చెప్పినప్పుడు ఎవరైతే హోప్ను ఇవ్వగలడో అతనేగా గొప్ప డాక్టర్ని పిలుస్తున్నావు. అయితే వినండి, నీ జీవితంలో ఎక్కడ నీకు హోప్ లేకపోయినా, ఎవరు నీకు హోప్ ఇవ్వకపోయినా, నేను ఒక దేవుడిని నీకు పరిచయం చేస్తున్నా. ఆయన నీ హోప్లెస్ హెల్ప్లెస్ లైఫ్ని హోప్తో ఇంపగలవాడు, నీకంటూ ఒక నిరీక్షణ ఇవ్వగలిగిన వాడు, మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేయటము చేతనైన వాడు. అది ఎలా చెప్పగలను? నా జీవితమే దానికి సాక్ష్యం. చిన్నప్పుడు చదువు సంధ్య లేకుండా జీవించిన వాడిని, గురి గమ్యము లేకుండా జీవించిన వాడిని, నా కన్న తల్లి నన్ను చూసి ఎందుకు కన్నానా వీణ్ణి అని ఏడిపించిన వాడిని. అటువంటి ఎందుకు పనికిరాని నేను పనికొచ్చేవానిగా మార్చే దేవుడు ఎవరైనా ఉన్నారా అనే సత్యాన్వేషణలో ఉన్నాడో అనేటటువంటి స్వరాన్ని నేను విన్నాను. ఆ ఉన్న దేవుడే నేనున్నాను అనేవాడు ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఉపయోగం లేని నా జీవితాన్ని ఈరోజు ఈ విధంగా మార్చిన వాడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. 3 కుటుంబాలు, 2 చిగురించినాయి, ఒకటి మోడుబారిన కుటుంబం. కానీ విచిత్రంగా దేవుడు ఏ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడో తెలుసా? మోడుబారిన కుటుంబాన్ని. అబ్రహామును చూశాడు. చూసి ఏమన్నాడో ఈ వీడియో చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అబ్రహామును చూసిన దేవుడు ఏమన్నాడో చూద్దాం రండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునై ఉన్న
ప్రదేశముకు వెళ్ళవలెను అది ఎరుగక బయలుదేరాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అబ్రహాం తీసుకున్న నిర్ణయము అంత సులువుగానటువంటి